మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. ఏంటి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటి గురుగారు? జీవితంలో వీళ్ళు సక్సెస్ చూడాలంటే ఎలాంటి పరిహారాలు, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కుంభరాశి. కుంభరాశి అంటే ఏంటంటే 11వ రాశిగా మనం గమనిస్తాం. ఈ కుంభరాశి వారికి రాస్యాధిపతి శని. హై లెవెల్గా మానవతా ధర్మాన్ని పోషించే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు. ఇష్టం ఉంటే వాటేసుకుంటారు, ఇష్టం లేకపోతే నెట్టేస్తారు. అంటే హైపర్గా హ్యూమనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మానవతా ధర్మాన్ని, మానవతా విలువలు, ఎవరికన్నా అడిగితే డబ్బులు ఇచ్చే అవకాశాలు, మానవతా ధర్మాన్ని బాగా ఉపయోగించుంటారు. అంటే అది వన్ సైడ్, అంటే వన్ సైడు హై లెవెల్గా మానవతా ధర్మాన్ని చూపిస్తుంటారు. ఇంకో సెకండ్ లెవెల్లో వచ్చేటప్పటికల్లా ఇష్టం లేదు అని అంటే వాళ్ళతోటి జీవితంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. అంటే ఎవ్వరి మాట వాళ్ళు వినరు, సీతయ్యలాగా. అంటే వాళ్ళు చేసిందే నిర్ణయంగా ఆలోచన చేసే వ్యక్తులు సెకండ్ ఫేస్లో ఉంటారు. ఫస్ట్లో అలా ఉంటారు, సెకండ్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ కుంభరాశి వాళ్ళు టోటల్గా ఎవరిని నమ్మకూడదు. నమ్మామా మోసపోయినట్టే. కానీ వీళ్ళకి మోసపోతున్నా కూడా నమ్మటం అనేది వీళ్ళ యొక్క క్యారెక్టర్. ఒక చోట జరిగింది సంఘటన, 10,000 ఇచ్చారు, వాడు ఇవ్వలే, మళ్ళీ అడిగి 10,000 ఇస్తాడు. 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు, 20,000 కూడా ఇస్తాడు. అంటే నమ్ముతూ ఉంటాడు. ఎప్పుడో అతనికి ఏజ్ పెరిగి 50 ఇయర్స్ కాగానే అప్పుడు స్టాప్ చేస్తారు. అంటే స్టాప్ చేసేసి నేను ఈ క్యారెక్టర్లో జీవించకూడదు, అదర్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలని ఆలోచన చేస్తే వెళ్ళిపోతాడు. దానిలోకి ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి లైఫ్లో. అయితే కుంభరాశి వారు మటుకు కొంత కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే బాడీలో ఎముకలకు సంబంధించిన విషయాలు, బోన్స్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే అతను అనుకుంటాడు నేను నెంబర్ 1 అని, హెల్త్ పరంగా నేను నెంబర్ 1, నేను సూపర్ స్టార్ అని అనుకుంటాడు. బట్ కాదు, అతనికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హెయిర్ లాస్ ఒకటి, మోకాళ్ళ నొప్పులు ఒకటి, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాళ్ళకి, చేతులకి, పాదాలకి పెరాలసిస్, ఇలాంటి విషయాలు కొంత కేర్గా ఉండాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఫ్యామిలీ పరంగా, వివాహాల పరంగా ఎలా ఉంటుంది గురుగారు? వివాహ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అయితే వీళ్ళు చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి డామినేషన్గా ఉంటుంది. కొద్దిగా కనపడినట్టు కనుక బయట కనపడదు. ఈ అబ్బాయి ఎవరైతే అమ్మాయిని చేసుకున్నారో, అంటే ఇతను కుంభరాశి వ్యక్తి పర్సను వేరే రాశి వాళ్ళని చేసుకుంటాడు కదా, ఆ అమ్మాయిని చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి కొద్దిగా డామినేషన్ ఉంటుంది. ఒకవేళ అమ్మాయే ఫిమేలే కుంభరాశి యొక్క అబ్బాయిని చేసుకుంటే అబ్బాయి డామినేషన్ ఉంటాడు. అంటే డామినేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. డామినేషన్ ఉంటుంది. అయితే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, లైఫ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లైఫ్లో ఎలాంటి గ్రోత్ సాధించాలి అనే మటుకు పకడ్బందీ ప్లాన్లు వేస్తారు. మంచి ప్లాన్లు వేసే అవకాశాలు ఉంటాయి. అయితే అత్తగారి నుంచి ఎసెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి, ఒక 10 మెంబర్స్లో 5 మెంబర్స్కి. అంటే పిత్రార్జితం కానీ, ఆర్ వాళ్ళు కష్టపడిన సొమ్ము, అంటే సహజ న్యాచురల్ అది. అత్తగారి తరఫున కానీ పిత్రార్జితం కానీ డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే గ్రోత్ అనేది బాగానే ఉంటుంది. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? లైఫ్ లాంగ్ దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని, అలానే కాశీ, శ్రీశైలం లాంటి క్షేత్రాలను దర్శనం చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ లాంగ్ చేసుకోవాల్సింది అని అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆరాధనలో ప్రత్యేకంగా మూగజీవులకు సేవ చేయటం, వృద్ధులకి బట్టలు దానం చేయటం, విద్యార్థులకు పుస్తక దానం చేయటం,
అలానే గాయత్రి మంత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలానే కార్తవీర్యార్జునుడు, వీళ్ళకి శత్రువులు ఎక్కువ ఉండే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కార్తవీర్యార్జునుడు యొక్క స్తోత్ర పాలన చేయాలి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే, కలిసి వచ్చే రత్నాలు ఏంటి గురుగారు వీళ్ళకి? కలిసి వచ్చే రత్నాల్లో ముఖ్యంగా వీళ్ళ నక్షత్రాన్ని, మన కుంభరాశి వారికి నీలం అనేది స్టోన్ అనేది ధరించాలి. నీలంతో పాటు మన నక్షత్రాలకి అనుగుణంగా మనం చూసుకునేటట్టయితే ధనిష్ట నక్షత్రము, శతభిష, పూర్వభాద్ర. ధనిష్ట నక్షత్రం వాళ్ళు కోరల్ అంటే పగడం ధరించాలి. అలానే శతభిష నక్షత్రం వాళ్ళు గోమేధికం. అలానే పూర్వభాద్ర వాళ్ళు కనకపుష్యరాగం, అంటే కనకపుష్యరాగం ధరించడం చాలా మంచిది. ధరించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా అయితే ఈ స్టోన్స్ ధరించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొంత క్రూరల్గా కూడా కొంతమంది ఉంటారు. అంటే క్రూరల్లో ఉండటం ఒకటి, వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి ఏ పనైనా సాధిస్తారు, ఏ పనైనా చేస్తారు. మానవతా ధర్మం అనేది కొన్ని రోజుల వరకు ఉండి ఒక మూవీకి విశ్రాంతి ముందు, అంటే విశ్రాంతి ముందు పిక్చర్ ఎలా ఉండబోతుంది, మూవీ ఆఫ్టర్ విశ్రాంతి ఎలా ఉండబోతుంది అంటే, ఒకవైపు విశ్రాంతి ముందు బాగున్నట్టుగా మానవీయ కోణంలో ఉండి, మెథడ్గా ఉండి, మానసికంగా స్ట్రాంగ్గా లేకుండా, ఎవరు డబ్బులు అడిగినా కూడా ఇస్తుంటారు, ఎవరు ఏది అడిగినా ఇస్తుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికల్లా కఠోర నిర్ణయాలు, కఠినాత్మకంగా ఉండటం, ఎవరి మాట వాళ్ళు వినకపోవటం, ఎవరిని లెక్క చేయకపోవటం, గర్వంగా ప్రౌడ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే డ్యూయల్ రోల్ పోషిస్తాడు. అంటే హలో బ్రదర్ లాగా, నాగార్జున సినిమా లాగా. అంటే దానికి మార్పులు జరుగుతుంటాయి. ఇతనిలో ఏజ్ పెరిగే కొద్దల్లా బంధుమిత్రులతోటి కొంత క్లాష్గా ఉండటం, అంటే డిస్టర్బెన్స్గా డిస్ప్యూట్స్గా ఉండటం, అలానే మానవతా బంధం అనేది బాగా పెంచుకుంటూ విరక్తి భావం కలిగిందంటే తుంచుకుంటారు. అంటే డ్యూయల్ రోల్ రెండు రకాలుగా ఉంటాయి వీళ్ళకి. అయితే పనులలో కొంత ఆలస్యం జరుగుతుంటుంది జీవితంలో. వీళ్ళు ఏ పని చేసినా కూడా కొద్దిగా ఆలస్యం జరగటం ఒకటి, జాతకంలో ముందుకు వెళ్ళలేకపోవటం ఒకటి, ఏదో రకమైన అడ్డంకులు, ఏదో రకమైన ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే లవ్ అట్రాక్షన్ విషయానికి వస్తే, ప్రేమికులు వాళ్ళ యొక్క సంబంధాలు, లవర్సు, మ్యారేజ్ ఇష్యూస్ విషయానికి వస్తే, మ్యారేజ్ ఇష్యూస్లో అనుకూలంగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ప్రేమను కూడా యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు బాగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళ యొక్క ఎదుటివాడి యొక్క కెపాసిటీని గమనిస్తారు. అంటే ఫైనాన్షియల్ పరంగా గమనించరు, క్యారెక్టర్ని బాగా అనాలిసిస్ చేస్తారు, డీప్ స్టడీ చేస్తారు. అంటే నాకు తగ్గట్టుగా, నాకు పరంగా, నాకుండే లక్షణాలు, నాకుండే క్యారెక్టర్స్ ఆ అమ్మాయికి ఉన్నాయా లేవా, ఆ అబ్బాయికి ఉన్నాయా లేదా, అంటే ఈక్వలైజేషన్ అనేది ఉందా లేదా, అన్ఈక్వాలిటీ ఏమైనా ఉందా, ఏదైనా నాకంటే ఎక్కువగా ఉన్నారా, ప్రయారిటీ ఎక్కువగా ఉన్నారా, అంటే క్యారెక్టర్ గుణాల్లో ఎక్కువగా ఉన్నారా, లేకపోతే అనేవన్నీ కూడా ఆలోచన చేస్తారు, చేసి వివాహం చేసుకుంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లేటుగా ఉంటుంది, కానీ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ముందుకు వెళ్తారు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ పనులలో ఆలస్యం, డిలే, వర్క్ డిలే, పెండింగ్ ప్రాజెక్టులు డిలే, ఆయన ఉద్యోగం చేస్తున్న డిలే, బిజినెస్ పరంగా కూడా నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు లైఫ్లో ఒక్కసారన్నా వీళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఏ ఆలయానికి వెళ్ళొస్తే వీళ్ళకి మంచి? తప్పకుండా అండి. అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. ఇంకొక పాయింట్లో ముఖ్యంగా ఏంటంటే, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని, అలానే శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. అలానే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు తారామహాదేవి యొక్క స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా క్షేత్ర దర్శనంలో కాశీ క్షేత్రాన్ని దర్శనం చేయటం, లేకపోతే శ్రీశైలం దర్శనం చేయటం వల్ల వాళ్ళకి శని యొక్క, అలానే కాలభైరవాష్టకాన్ని కూడా చదువుకోవాలి.
అంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి. అలానే కాలభైరవాష్టకాన్ని కూడా చదువుకోవటం కూడా చాలా మంచిదండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.